హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, అండ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ డాక్యుమెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏ స్టెప్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే చివరి వరకు కూడా మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, కాకపోతే ప్రతి స్టెప్ అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. పీజీసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి ఏపీపీసెట్ 2025 నా తరపు నుంచి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవుతే బయటకంటే తక్కువ ఛార్జ్ అనేది తీసుకొని కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మెయిన్గా మనకి పీజీసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్లోనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పి కూడా ఉందన్నమాట. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనేది మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే పేమెంట్ చేయడానికి స్టార్టింగ్ లింక్ అనేది యూస్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ ఎంతవరకు వెళ్ళిందనే స్టేటస్ అనేది థర్డ్ లింక్ మీద సెలెక్ట్ చేస్తారు. సెకండ్ అనేది మీ పేమెంట్ స్టేటస్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టార్టింగ్ అనేది మీ పేమెంట్ చేయడానికి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అనేది, సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మాన్యువల్గా మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఫోటో, ఈమెయిల్ ఐడి అండ్ క్యాస్ట్, జెండర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెక్ చేసుకోండి అవన్నీ కూడా. అయితే డీటెయిల్స్ కొన్ని అయితే హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ డీటెయిల్స్ అయితే మేము చూపించకూడదు. చూపించినా కూడా కాపీరైట్ స్ట్రైక్ అయితే వేయడం వల్ల సో ఈ డీటెయిల్స్ అయితే హైడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి పీసెట్ 2025కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకుంటారు. మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి మీకు ఫర్దర్ ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ మొబైల్ నెంబర్ తప్పు ఇవేమో ఉన్నా కూడా హెల్ప్ లైన్కి రిజిస్టర్ చేసుకొని మీ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ స్టార్టింగ్ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్ ఉంటుంది. ఆ నేమ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. చివరిలో చెప్తాను ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అని. డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, ఆధార్ నెంబర్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ జెండర్ అనేది మెయిల్ ఫీమేల్ అనేది చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, రీజన్ చూపిస్తుంది, ఈమెయిల్ ఐడి అనేది చూపిస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మైనారిటీయా నాన్ మైనారిటీ అనేది అడుగుతుంది. మైనారిటీ వాళ్ళు అయితే మైనారిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేని వాళ్ళు నాన్ మైనారిటీ. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ అయితే అడుగుతుంది. మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు బీసీఏ, బీసీ, డిఏ, బీసీ, సిఏ, ఓసీ ఇలా క్యాస్ట్ ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ అనేది మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీయా, SC1, SC2, SC3 ఇలా మనకి ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సెలెక్ట్ ఫామ్ అయితే అడుగుతుంది. లైక్ మీకు ఏపీ సేవ లేదా మీ సేవ అని అయితే అడుగుతుంది. సో ఆ రెండిట్లో మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారు. అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత అది వ్యాలిడ్లోకి వెళ్తుంది. ఒకవేళ వ్యాలిడ్లో లేకపోతే డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేస్తారనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ అనేది అప్లికేబులా నాట్ అప్లికేబుల్ అని అయితే అడుగుతుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని, నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేస్తే మీకు ఎలాంటి ఆప్షన్ అయితే అడుగుదు. ఒకవేళ అప్లికేబుల్ కానీ సెలెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ పక్కన సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చూపిస్తుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తారు. ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది అడుగుతుంది. మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేట్ అనేది. అదర్ స్టేట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళదైతే ఆంధ్రప్రదేశ్ అయితే అవసరం లేదు. సో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ కేటగిరీ అని అయితే, స్పెషల్ కేటగిరీ అని అయితే అడుగుతుంది. ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నాయా లేవా, ఎన్సీసీ ఉందా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయా లేవా, చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్, మీరు స్టార్టింగ్లో అప్లికేషన్ చేసి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ కానీ ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఎస్ పెట్టుకుంటప్పుడు మీరు ఎస్ అని చూపిస్తుంది, లేకపోతే నువ్వు అన్నమాట. ఒకవేళ బై మిస్టేక్ మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఈ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఎడ్యుకేషన్ మీ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి, ఇదే మీదా కాదా అని చెప్పేసి కరెక్ట్గా ఉన్నాయనేది. ఒకవేళ మీకు మిస్టేక్ ఉన్నా కూడా ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు, ప్లేస్ కానీ, డిస్టిక్ కానీ, అండ్ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ అనేది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే పీజీసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ చూపిస్తుంది, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అనేవి కూడా చూపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ కిందకి వెళ్తే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నోట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కన్వర్ట్ CGP ఇంటూ మార్క్స్ పర్సంటేజ్. అంటే ఒకవేళ మీకు ఈ డిగ్రీ ఆర్ బీటెక్ యొక్క ఏవైతే మార్క్స్ ఉంటాయో
ఇక్కడ మీకు సీజీపీఏ గాని ఉన్నట్టయితే అది మార్క్స్ కిందన కన్వర్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ నో సీఎంఎం అప్లోడ్ ఆల్ మార్క్స్ మెమో ఇన్ సింగిల్ పీడిఎఫ్. ఒకవేళ మీకు సీఎంఎం కన్సల్టేషన్ మార్క్స్ మెమో కానీ లేకపోతే మీ యొక్క సెమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ సెమ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి ఇక్కడ అప్లోడ్ ఆల్ మార్క్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తారు. అది కూడా 1 MB లోపు మీరు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ అడుగుతుంది, డిగ్రీ సెలెక్ట్ అయితే అడుగుతుంది, డిగ్రీ బీటెక్ అనేది అది సెలెక్ట్ చేసుకుంటారు. పర్సంటేజ్ అయితే అడుగుతుంది, ఎంత పర్సంటేజ్ అయితే అంత పర్సంటేజ్ ఇస్తారు. హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అని చెప్తుంది. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమైనా స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ స్టెప్లో మీరు ఆ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ నో అని సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పేమెంట్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఓకే, ఒకవేళ ఎస్ కానీ క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు నేను ఎస్ కింద సెలెక్ట్ చేసి సబ్మిట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేస్తాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అయితే అడుగుతుంది. సో ఓకేమైనా నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ నెక్స్ట్ కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ స్టెప్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ కూడా ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సేమ్ స్టార్టింగ్లో ఏవైతే చూపించాయో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ చూపిస్తుంది, జెండర్ చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, మొబైల్ నెంబర్, రీజన్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డూ యూ వాంట్ ఎడిట్ నేమ్. ఒకవేళ మీ యొక్క నేమ్ కానీ తప్పు ఉన్నట్టయితే ఎస్ కింద పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ చేంజెస్ ఉన్నాయా లేవని అడుగుతుంది. ఎస్ పెట్టుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు, కాకపోతే ఎస్ఎస్సి ఆర్ టీసీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మైనార్టీ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎస్ కింద పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను చేంజెస్ చేశాను కొన్ని. ఇక్కడ మీకు డూ యూ వాంట్ ఎడిట్ నేమ్ అని ఇక్కడ ఎస్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ నేమ్ అయితే ఇస్తారా యాజ్ పర్ ఎస్ఎస్సి అనేది. మీ యొక్క ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ టీసీ కానీ 1 MB లోపు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే ఫాదర్ నేమ్ అయితే ఇస్తారు, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఒకవేళ మీరు మైనార్టీ ఉన్నట్టయితే ఎస్ కింద పెట్టుకుంటే మైనార్టీ అనేది చూపిస్తుంది, మైనార్టీ మీ సేవ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీ అయితే అడుగుతుంది. మీకు స్పెషల్ కేటగిరీ ఉందా స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకవేళ లేకపోతే ఎస్ కానీ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకుంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, నో పెట్టుకుంటే అవసరం లేదు. ఎన్సీసీ కానీ ఎస్ పెట్టుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, లేకపోతే లేదు. చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ ఉంటే ఎస్ అని పెట్టుకుంటారు, లేకపోతే లేదు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఓకే, సో ప్రతిదీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డూ యూ వాంట్ టు ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్ కానీ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకుంటే ప్రతిదీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో 9th క్లాస్ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు అది స్టేట్ అయినా, కాలేజీ నేమ్ అయినా, స్కూల్ నేమ్ అయినా ఏదైనా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసి జస్ట్ డెమో ప్రకారంగా అయితే చూపిస్తున్నాను, మాన్యువల్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా సో ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ప్రతిదీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మిస్టేక్ ఉంటేనే ఇవి టచ్ చేయండి. కొంతమంది మిస్టేక్ లేకపోయినా టచ్ చేసే డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేస్తారు. ఈ రిమైనింగ్ సెట్లో కూడా నేను చాలా మటుకు గమనించాను. దయచేసి ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇది మిస్టేక్ లేకపోతే నో కిందన పెట్టుకొని అలా వదిలేసాను, దాన్ని అసలు టచ్ చేయొద్దు. ఓకేనా, అగైన్ మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే అగైన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో వాళ్ళైతే చెక్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఓకే అనుకుంటే నో కిందన పెట్టేసుకొని కిందకి వెళ్ళినట్టయితే హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ చూపిస్తుంది, డిగ్రీ ఇవన్నీ కూడా. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే, అన్నీ కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇవన్నీ నేను షేర్ చేశానని చెప్పి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు పాపప్ అనేది యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత అగైన్ ఎడిట్ చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ముందుగానే డీటెయిల్స్ కరెక్ట్ అనుకుంటేనే సబ్మిట్ చేసుకోండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి, ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది. సో పేమెంట్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి అయితే మీరు పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక పేమెంట్ సెలెక్ట్ చేసుకొని పే నౌ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత దీంతో కన్వీనియన్స్ ఛార్జ్ అనేది కూడా యాడ్ అవుతుంది అనమాట, బ్యాంక్ ఛార్జ్ అనేది. సో పే నౌ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డు పెట్టి పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. సో పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అని చెప్పేసి. ఒకవేళ పేమెంట్ కంప్లీట్ అవ్వకుండా బ్యాక్ వచ్చేసింది అనుకోండి, పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, సో పేమెంట్ స్టేటస్ అనేది కూడా ఇక్కడే మనకి ఆప్షన్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు
నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ స్టేటస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది. ప్రింట్ యువర్ వెరిఫికేషన్ అంటే మీరు అప్లై చేసిన ఏదైతే కౌన్సిలింగ్ ఫీ ఉంటుందో అంతా ఒక డాక్యుమెంట్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి మీకు ప్రింట్ అనేది కూడా చూపించిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ యువర్ వెరిఫికేషన్ అది వెరిఫికేషన్ ఇన్ ప్రాసెస్ కానీ ఉన్నట్టయితే మీ వెరిఫికేషన్ ఇంకా చెక్ చేయలేదు. ఓకేనా. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే యువర్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ స్టేటస్ అన్నీ కూడా. సో సింపుల్గా ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇది అన్నమాట డీటెయిల్గా కూడా. సో మీకు అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ప్రతి స్టెప్లో కూడా మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏదైనా స్టెప్లో మీరు డౌట్లో ఉండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారంటే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయండి. సో దానికి మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఏదైనా స్టెప్ మీకు చెప్పకపోతే ఓకేనా, ఇది కంప్లీట్ చేసే ప్రాసెస్ అనేది ఒకవేళ మా సర్వీస్ నుంచి కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది పీజీ సెట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ వీడియోలో అయితే చెక్ చేసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.